Hi dear friends, this is your Kiran Rao. Welcome back to Kiran Rao Big Boss channel. Big Boss సీజన్ 8 అండ్ వీక్ 3. సో నామినేషన్ అప్పటి నుంచి మణికంఠ అయితే ఏదో విధంగా పాపులర్ అవుతూనే ఉన్నాడు. అది బ్యాడా లేకపోతే గుడ్డా, మొత్తానికైతే అదేంటో చూద్దాం. చూస్తూ ఫ్యాన్ బేస్ కూడా చాలా మారిపోయింది. ఒక్క రోజులో మారిపోయింది. టాస్క్ల వల్ల, నామినేషన్ వల్ల. అది చూస్తూ మాట్లాడదాం. మీ ఫేవరెట్ ఎవరనేది కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. ఎర్లీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓటింగ్ ఫ్యాన్ బేస్లో విష్ణుప్రియ టాప్లో ఉంది 24-25. తను ఏడ్చింది వాళ్ళ ప్రోమో మీరు చూస్తే. ప్రేరణ ఎప్పుడైతే ఆ ఎగ్స్ 2 తినింది అన్నదో అప్పటి నుంచి అది మైండ్లో ఉన్నట్టుంది. ఈమె దోశకు వెళ్ళినప్పుడు అది విసిరేసినట్టుగా ఇచ్చింది. సో అది బ్యాడే కదా, ఎవరికైనా బాధ అనిపిస్తుంది. సో విష్ణుప్రియ అయితే అక్కడ ఏడవడం జరిగింది. సో విష్ణుప్రియ ఎవరి మీద బ్యాడ్గా మాట్లాడట్లేదు, వాంటెడ్గా బ్యాడ్ అయితే చేయట్లేదు. సో తన లిమిట్స్లో తను ఉంటుంది. అదైతే నాకు నచ్చింది. నెక్స్ట్ మణికంఠ 17%. సో మణికంఠ అయితే ఒక విధంగా బ్యాడ్ యాడ్ అని చెప్పొచ్చు వన్ డేలో. ఎందుకంటే ఫ్రెండ్ని నామినేట్ చేశాడు అంటున్నారు. సో ఫ్రెండ్స్ని నామినేట్ చేయలేదనే కదా మనం గత సీజన్స్లో చాలామందిని తిట్టింది. సో వాంటెడ్గా ఫ్రెండ్షిప్ చేసి నామినేట్ చేయడానికి ఏముంటుంది. యాక్చువల్గా యష్మిని ప్రతి ఒక్కరు నామినేట్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయి లాస్ట్ వీక్లో. సో మొత్తానికి ఆమె నామినేట్ చేశాడు. కానీ వాళ్ళు కూడా ఇతన్ని చాలా దారుణంగా తీసేయడం, దుబ్బయ్య అనడం, బొక్క అనడం, సో రకరకాలు చేసినా కూడా ఇతను మర్యాదగానే మాట్లాడుతున్నాడు. ఈ విషయంలో మణికంఠ గేమ్లా చూశాడనే నాకు అనిపించింది. అందులో తప్పేం అనిపించలే నాకైతే పర్టికులర్గా. సో వాళ్ళంతా మాట్లాడినా ఇతను కంట్రోల్ ఇతను ఉన్నాడు, ప్రేరణ అండ్ యష్మి. అండ్ నెక్స్ట్ చూస్తే సీత, ఈమె డిజర్వ్ అయ్యే ప్లేస్కు, కానీ టాస్క్లో కొంచెం గట్టిగా పోరాడి ఇంకొన్ని టాస్క్లు ఆడితే బాగుంటుంది. సో చాలా డిజర్వ్డ్ క్యాండిడేట్ నెంబర్ 3కి. నెక్స్ట్ నైనిక 10-11 వస్తుంది నైనికాకి. సో నైనిక ఏంటంటే ఎలాంటి వివాదంలో దూరడం లేదు. సో నైనిక కూడా కొంచెం కలగా వేసుకొని కాస్త మాట్లాడితే బాగుంటుంది. సో జెన్యున్ కంటెస్టెంట్ అని నాకైతే అనిపిస్తుంది. ప్రేరణ, సో ప్రేరణ ఏంటి అంటే ఏదైనా గొడవైనా లేకపోతే ఏదైనా హైపర్, అది ముఖ్యంగా మణికంఠ లాంటి వాళ్ళ మీద. సో వాళ్ళ మీద ఇలా రెచ్చిపోవడం అండ్ మాటలు అనడం అదైతే బాగా అనిపించలేదు. ఆ దోశ విసిరేయడం కూడా నాకైతే నచ్చలేదు పర్సనల్గా. సో అలా చేయొద్దు నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ యష్మి. సో యష్మి కూడా సేమ్, పోయిన సీజన్ అంతా బ్యాడ్ అయింది అనుకోండి. ఈ సీజన్ సోనియాన్, అంటే పోయిన వారం సీజన్ కాదు, ఇప్పుడు సోనియాని తిట్టింది కాబట్టి కాస్త పాజిటివ్ అయింది. అండ్ మణికంఠ ఫ్రెండ్షిప్ వాడుకొని ఇలా చేశాడు అని చెప్పడం వల్ల కాస్త సింపతి కూడా వచ్చింది. కానీ మొత్తానికైతే ఇది ఇంకొక వారం అయితే అప్పుడు వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి ఇంకొకరినంటే మళ్ళీ బ్యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో చూద్దాం బిహేవియర్ ఎప్పుడైనా అలా కంటిన్యూ అవుతుంది కదా. నెక్స్ట్ పృథ్వీరాజ్. సో పృథ్వీరాజ్ అయితే 8-9 టాస్కులు కూడా అయితే రివర్స్ ఆడుతాడు అన్ని. అండ్ ఎప్పుడైతే ఓడిపోతాం అనుకుంటాడో ప్రత్యర్థి ఆట ఆడతాడు. తనది విడిచిపెట్టేసి ప్రత్యర్థి ఆట దగ్గరికి వెళ్ళిపోతాడు. వాళ్ళు చెడగొట్టే పనిలో పడతాడు. సో ఇంప్రెసివ్ అయితే అనిపించట్లేదు ఇతడు ప్రజెంట్గా. నెక్స్ట్ అభయ్. సో నేనెళ్తా అని వచ్చిన అభయ్ లిస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అండ్ అభయ్ నిన్న గేమ్లో ఏమాడాడు, యాక్చువల్గా బెలూన్స్ టాస్క్లో ఏమాడాడు నిఖిల్ మీద. అబ్బాయి ఆడలేదు అసలు, పారిపోతూ తిరుగుతూ ఉన్నాడు. సో సోనియా సంచాలక కావడం వల్ల అక్కడ టాస్క్లో జస్టిస్ జరగలే అంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే జెన్యున్గా మీరు చూస్తే నాకు నిఖిల్ ఆటే బాగా అనిపించింది. మిడిల్లో ఉండి ఆడాడు. అది డిజర్వ్డ్, నిఖిలే విన్నర్ దానికైతే.